ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి 128వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దీని మీనింగ్ ఏమిటి అంటే 2 విధాలుగా ఉంది. మన పరలోకపు తండ్రి అంటే అంటే మన ప్రభు అంటే మనము యెహోవా అంటే ఆయననే. ఆయనకు భయము భక్తి కలిగి మనం ఉండాలట. భయం అంటే దేవుడు ఏదైనా ఆయన ప్రార్థన చేయకపోతే, వాక్యం చదువుకొని బయటకు వెళ్ళకపోతే ఏదో యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు అనే భయం కాదు. కేవలం రెస్పెక్ట్తో కూడిన భయం. ఎందుకంటే ఆయన మన తండ్రి కూడా, మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి భయము అంటే దేవునికి భయపడాలని అర్థం. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అతనిని కుమారుని బలిచ్చేటప్పుడు కత్తి ఎత్తగానే అంటే దేవునికి భయపడి దేవుడు చెప్పిన దాన్ని శిరసావగించి చేసినప్పుడు అబ్రహామా ఆగు అని అక్కడ నీవు దేవునికి భయపడు వాడవని తెలుసుకున్నానని అంటున్నాడు. ఆ విధంగా దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయాలి, వద్దన్నది మానాలి. కాబట్టి భయం అంటే దేవుడు మన తండ్రి కూడా అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. భక్తి అంటే చెడుతనాన్ని విసర్జించడం. చెడుతనం అంటే దేవుని దృష్టిలో నేరము. క్రైస్తవులు, రక్షించబడిన వారు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని బలలో పాల్గొనేవారు చెడుతనం ఏమి చేయరు. ఎందుకంటే వారికి చట్టమంతా తెలుసు. ఈవెన్ అబద్ధం కూడా ఆడరు, చెడ్డ మాటలు కూడా ఆడరు. నిజమైన రక్షణ జరిగిన వారి ద్వారా ఇవి జరుగుతూ ఉంటాయి. నిజమైన రక్షణ జరగకపోతే అన్నీ చేస్తూ ఉంటారు. కానీ నిజమైన రక్షణ హృదయంలో జరిగితే ఈ విధంగా ఉంటారు. కాబట్టి ఆ రోజు నువ్వు బైబిల్ చదవకపోతేనే దేవుని దృష్టిలో చెడుతనం. రోజు రోజుకు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి, కానీ తిరిగి వెనకకి రాకూడదు. ఈ భయము భక్తి అంటే ఇదన్నమాట. ఈ విధంగా ఉన్న వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టికి అనగా ఆయన చేతుల కష్టార్జితం గురించి చెప్తా ఉన్నాడు. ఈ విధంగా భయము భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారి యొక్క చేతి పనిని దేవుడు దీవిస్తాడన్నమాట. ఎందుకంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అని దేవుడు అంటుడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది వారి కష్టార్జితం అనుభవించడం లేదు. ఎందుకంటే ఆ డబ్బంతా కూడా ఏదో ఒక రోగానికో, ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లంకో, అప్పులకో వెళ్ళిపోతా ఉంది. ఎందుకొరకు అంటే ఆయన పైన చెప్పిన రీతిగా ఆజ్ఞలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. అందులో నుంచి నువ్వు దశంభాగం దేవునికి చెల్లించి దాన్ని వాడుకోవాలి. అలా దేవునికి చెల్లించకుండా వాడుకోవటం ద్వారా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించలేకపోతున్నావు. ఒకవేళ మనము దేవుడు చెప్పింది చేసి అనుభవించే ఆ కృప దేవుడిస్తాడు. కాబట్టి నీ సాలరీ 10వ తారీఖు అయిపోయినా కూడా 20 days నువ్వు బాధపడుతున్నావు అని అంటే కేవలము దేవుని ఆజ్ఞలను పాటించకపోవటమే. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞను మనం శిరసావగించి చేసినప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు. కాబట్టి ఈ 2 వచనాల్లో నీవు ధన్యుడవు అని ఎందుకు చెప్పాడంటే నువ్వు వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు. ఎటువంటి నష్టము జరగదు. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మా ప్రియ బిడ్డలకు ఇచ్చిన వాక్యంలో అందులో నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు మా ప్రియ బిడ్డలకు విశదీకరించి చెప్పాడు. కాబట్టి వాటి ప్రకారంగా నడుచుకొని మీకు మహిమకరంగాను వారి కుటుంబాలకు దీవెనకరంగా బిడ్డలు ఉండమని మీ కృపలో భద్రపరచమని, దాని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునే కృపలోనికి బిడ్డలు నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.